హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ లో నవంబర్ 2 ఆదివారం జరగాల్సిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కేటీఆర్ రోడ్ షో భారీ వర్షం కారణంగా రద్దు చేయబడింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని మాజీ మంత్రి ట్విట్టర్ లో తెలిపారు. ఇంత భారీ వర్షంలో కూడా రోడ్డు షో కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులకు ధన్యవాదాలు. నేను త్వరలో మీ అందరినీ కలుస్తాను అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. ఉప ఎన్నికలకు కేవలం వారం మాత్రమే మిగిలి ఉండటంతో బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారంలో ఏ రాయిని వదిలిపెట్టడం లేదు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు కేసీఆర్ వరుస రోడ్డు షోలు నిర్వహిస్తారు. యూసఫ్గూడతో పాటు పింక్ పార్టీ నవంబర్ 2న బోరకొండలో, నవంబర్ 4న సోమాజిగూడలో, నవంబర్ 5న వెంకటరావు నగర్ లో, నవంబర్ 6న ఇరగోడలో సమావేశాలు నిర్వహిస్తుంది. నవంబర్ 9న షేక్పేట్ నగర్, బోరబండ వరకు జరిగేటటువంటి కూడా కేసీఆర్ పాల్గొంటారు. పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు కేసీఆర్ చివరి దశ ప్రచారంలో చేరవచ్చని ధృవీకరించిన నివేదికలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి సీటును కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ కు రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకమైంది. ఈ ఏడాది జూన్ లో దివంగత బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని నిర్ధారించేందుకు ఎన్నికల వ్యూహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట మంత్రులు పి శ్రీనివాసరెడ్డి, పూనం ప్రభాకర్, టి నాగేశ్వరరావు, జి వివేక వెంకటస్వామి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ మరియు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్రచారం మరియు ఓచర్ల ట్రెండ్లను సమీక్షించారు. బీఆర్ఎస్ కు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుండి విడుదలైన సర్వే నివేదికపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. మరియు తప్పుదారి పట్టించే సర్వే నివేదికలకు బలైపోవద్దని నాయకులను కోరారు. అట్టడుగు స్థాయిలో కాంగ్రెస్ స్థానం బలంగా ఉందని ప్రజలు గందరగోళం సృష్టించడానికి నకిలీ నివేదికలు విడుదల చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల ఉత్సాహం నవీన్ యాదవ్ విజయం ఖాయమని చూపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కూడా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యుడు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ఖర్చులతో ఒక పేదకు యువకుడికి కిడ్నీ మార్పిడి చేయించి 12.50 లక్షలు అందించారు. మనోగూడ అసెంబ్లీ నియోజకవర్గంలోని చోటుపాల్ మండలానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఎం గణేష్ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని సూచించారు మరియు అతని ప్రాణాలను కాపాడటానికి ఇది అవసరమని చెప్పారు. కిడ్నీ మార్పిడికి లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆ పేద కుటుంబం దానిని భరించలేకపోతుంది. ఆ విషయంలో గణేష్ తల్లిదండ్రులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున వాదించారు మరియు గణేష్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని చెప్పారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాజగోపాల్ రెడ్డి 12.50 లక్షలు చెల్లించి గణేష్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. విజయవంతమైన మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఆసుపత్రికి చేరుకుని గణేష్ ను కలిసి భవిష్యత్తులో అతని చికిత్సకు తన సహకారాన్ని హామీ ఇచ్చారు. భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినప్పటికీ తమ కొడుకు ప్రాణాలను కాపాడినందుకు తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి 1000 రూపాయల చెక్కును అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి 12,50,000 ఎమ్మెల్యే మానవతా స్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ ఉదయం తెల్లవారుజామున ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పూనం ప్రభాకర్ కృష్ణకాంత పార్క్ వద్ద మార్నింగ్ వాకర్లతో సమావేశమయ్యారు. ఇద్దరు నాయకులు పార్కులో ఉన్న వాకర్లకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ది పథకాల గురించి అవగాహన కల్పించారు. మహేష్ కుమార్ గౌడ్, పూనం ప్రభాకర్ వివిధ గ్రూపుల మార్నింగ్ వాకర్లతో సంభాషించారు. ఈ సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మార్నింగ్ వాకర్లు ప్రభుత్వానికి ప్రశంసించారు మరియు కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతును హామీ ఇచ్చారు. కాంగ్రెస్ విజయం తర్వాత జూబ్లీహిల్స్ యొక్క సమగ్ర అభివృద్ది మరియు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నవీన్ యాదవ్ స్థానిక యువకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అభివృద్దికి 1000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ లో భద్రత కోసం నియమించబడిన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఉద్యోగుల కోసం మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక విశ్రాంతి గృహాన్ని నిర్మించింది. పోలీసుల సేవలను ప్రశంసిస్తూ 24 గంటల శాంతి భద్రతలు మరియు ప్రజా భద్రత కోసం పోలీసు శాఖ సేవలు అసాధారణమైనవని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి సుధారెడ్డి అన్నారు. నానక్ రామ్గూడలోని అమెరికా కాన్సులేట్ లో భద్రతా సేవలపై నియమించబడిన పోలీసు ఉద్యోగులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించడానికి మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన సొంత నిధులతో ఒక సాధారణ భవనాన్ని నిర్మించింది. కంపెనీ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం భూమిని అందించింది. షిఫ్ట్ మార్పు సమయంలో పోలీసు ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. 50 మంది పోలీసు ఉద్యోగుల కోసం అందించబడిన ఈ సౌకర్యం త్వరలో ఉపయోగం కోసం సిద్ధంగా ఉంటుంది మరియు భవనం పూర్తయిన తర్వాత దీనిని పోలీసులకు అప్పగించబడుతుంది. ఈ విశ్రాంతి గృహ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బెటాలియన్ సంజయ్ కుమార్ జైన్, డీసీపీ మాదాపూర్ రెడ్డిరాజ్, కమాండెంట్ 8వ బెటాలియన్ ఎం రాధాకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం పార్థసారథి రెడ్డి,
ఎస్ రాంబాబు, యుఎస్ కన్సులేట్ సెక్రటరీ ఆఫీసర్లు వెంకటేష్, సతీష్, రవిచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ హైదరాబాద్ లాంటి భద్రతా ఏర్పాట్లను తాను చూడలేదని అన్నారు. పోలీసులు అత్యుత్తమ పనితీరు కారణంగా హైదరాబాద్ ప్రజలు తమను తాము సురక్షితంగా భావిస్తారు. పోలీసుల సంక్షేమ చర్యలలో సుధారెడ్డి ఫౌండేషన్ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యాయామశాల ఏర్పాటుకు సుధారెడ్డి హామీ ఇచ్చారు. లోని పరిశుభ్రత చర్యలలో కొత్త సంప్రదాయాలను నెలకొల్పుతూ విప్లవాత్మక మార్పులను ప్రారంభిస్తూ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి పర్యవేక్షణలో డ్రైనేజీ పైపులను శుభ్రం చేయడానికి జెట్టింగ్ వాహనం మరియు 5 లక్షల విలువైన స్వీపింగ్ వాహనాన్ని వీరపల్లి శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీఖాన్ బాబర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె చెన్నయ్య, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక ప్రారంభంలో రవిశర్మ కొత్త వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ఆర్థిక సహాయం అందిస్తుందని, విప్లవాత్మక మార్పులను ప్రారంభిస్తుందని అన్నారు. అభివృద్ది పనులకు నిధుల కొరత లేదని, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ద్వారా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం బీహార్లోని ఒక బురద చెరువులోకి దూకి అక్కడ ఉన్న మత్స్యకారులతో సంభాషించారు. వారు ఎల్లప్పుడూ తనకు మద్దతిస్తారని ఆయన అన్నారు. బెగుసరాయి జిల్లాలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మాజీ రాష్ట్ర మంత్రి ముఖేష్ సాహ్నీతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అతని వెహాసిల్ ఇన్సాన్ పార్టీ ఇండియా బ్లాక్ లో జూనియర్ భాగస్వామి నాయకులు ఒక చెరువు మధ్యలోకి పడవలో వెళ్లారు. అక్కడ తన చొక్కా మరియు లోదుస్తులను తీసివేసి సాహ్ని వల విసిరాడు. ఇది గాంధీ తన నైపుణ్యాలతో ఆకట్టుకుంది. ముల్లా కుమారుడు అని పిలవడానికి ఇష్టపడే మాజీ మంత్రి, మాజీ బాలీవుడ్ సెట్ ఆ డిజైనర్ తాను చెందిన మత్స్యకార సమాజానికి ఛాంపియన్ గా మారడానికి ఇంటికి తిరిగి వచ్చాడనే మారుపేరు తన క్యాచ్ తో ఉత్సాహంగా కనిపించి ఛాతీలోతు నీటిలోకి దూకాడు. తన ట్రేడ్ మార్క్ తెల్లటి టీ షర్టు మరియు కార్గో ప్యాంటు ధరించడం కొనసాగించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జిందాబాద్ అన్న సుసాన్ని అనుసరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మత్స్యకారులు కూడా హాజరయ్యారు. వారిలో కొందరు నాయకులతో చేరడానికి ఛాతీలోతు నీటిలోకి దిగారు. వారిలో కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య కుమార్ కూడా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను కాంగ్రెస్ తన హ్యాండిల్లో షేర్ చేశాడు. అందులో గాంధీ మత్స్యకారులతో వారి పనిలో ఎదుర్కొన్న సవాళ్లు మరియు పోరాటాల గురించి కూడా చర్చించారని పేర్కొంది. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల లక్నోలో నిర్వహించిన ర్యాలీ బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కాంచీరాం వర్ధంతి నాడు ఈ ర్యాలీ జరిగింది. కానీ ఈసారి బీజేపీకి అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించడానికి ర్యాలీ అసాధారణంగా నిర్వహించబడిందనే ప్రశ్నలు రాజకీయ వర్గాలు తలెత్తుతున్నాయి. అధికారం తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టు చేస్తూ మాజీ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ ఉదిత్ రాజ్ మాట్లాడుతూ బీహార్లో బీజేపీ విజయాన్ని నిర్ధారించడానికి మాయావతి లక్నోలో ర్యాలీని నిర్వహించారని అన్నారు. కాంచీరాం వర్ధంతి నాడు ఇంతకు ముందు ర్యాలీ జరగకపోవడం అప్పటికీ కూడా సందేహాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఈ ర్యాలీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల ధరలను పెంచడమే కాకుండా అఖిల భారత కూటమి ఓట్లను కూడా తగ్గించిందని డాక్టర్ ఉదిత్ రాజ్ అన్నారు. జై మరియు వీరు స్నేహం కంటే తక్కువ ఏమిటి? ప్రజలు పెదవులపై అంబేద్కర్ అని హృదయాల్లో కమలం అని చెప్పడం సరైనదే. ఇంతలో బీహార్లోని మైకామాలో దిలార్ చంద్ యాదవ్ హత్యను ప్రశ్నిస్తూ మైకామాలో దిలార్ చంద్ హత్య మనువాదం కంటే సామాజిక న్యాయం యొక్క విషయమని డాక్టర్ ఉదిత్ రాజ్ అన్నారు. విద్యావంతుడు మరియు ఈబీసీ వర్గంలోని వచ్చే ధనుకు కులానికి చెందిన పీయూష్ ప్రియదర్శి భాగస్వామ్యం కోసం పోరాడుతున్నారు. దిలార్ చంద్ యాదవ్ సామాజిక న్యాయ యోధుడు మరియు ఆర్జేడీ మద్దతుదారు అని ఆయన అన్నారు. ఆర్జేడీ నుండి ప్రియదర్శికి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. కానీ శక్తివంతమైన ఆనంద్ సింగ్ పై సూరజ్ ను పోటీకి దింపడం సముచితమని ఆయన భావించారు. అతనికి టికెట్ ఇవ్వకపోవడం ప్రియదర్శిని జన్ స్వరాజ్ కి నుండే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణను పొందుతారు.